దేవునికి స్తోత్రాలు కొడొచ్చున మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? బాగున్నారా? ఉన్నారా లేరా మందిరంలో? ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? అందరు బాగున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి. మీకే చెవులు పోయినట్టు నాకు కూడా పోయినట్టుంది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్ నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. దేవుని ద్వారా స్వస్థత పొందాలి అంటే నీవు ఏమి చెయ్యాలి? దేవుని ద్వారా స్వస్థత పొందాలి అంటే నీవు ఏమి చేయాలి? బైబిల్ గ్రంథంలో అనేక ఆధారాలు మనకున్నాయి. ఈ రోజుల్లో చాలామంది స్వస్థతలు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొందరు తిరిగి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్తున్నారు, కొందరు కృతజ్ఞత లేని వాళ్ళుగా బ్రతుకుతుంటారు. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చక్కగా తెలియచేస్తుంది. దేవుని ద్వారా మేలు పొందినవాడు తప్పనిసరిగా ప్రభును స్తుతించి తీరాలి. ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు, స్వస్థపరచబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు, ఆరోగ్యాలు పొందుకున్న వాళ్ళు, ప్రాణముతో బ్రతికి ఉన్న ప్రతి వాడు ప్రభు చేసిన వంటి మేలుకు తప్పనిసరిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీరాలి. అందుకని చదవబడిన వంటి ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. చదివే ముందు, చదివేటప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించాలి. అందుకని ఒక చిన్న వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి, ప్రైజ్ ద లార్డ్, ఆయన పాదముల యొద్ద ఏం చేశాడంటండి? సాగిలపడి ఆయనకు నమస్కారము చేశాను. ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ 10 మందిని గురించి చెప్పినటువంటి మాట, 10 మందిని గురించి చెప్పారు. వారు ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు యేసయ్య కూడా వారికి ఎదురుపడ్డారు. అప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని ఎవరు కూడా చారతీయట్లేదు, మా పరిస్థితి అగోచరంగా ఉంది, దయచేసి మమ్మల్ని కనికరించమని యేసయ్యను వారు ప్రాధేయపడితే యేసు ప్రభు వారు వారితో చెప్పారు, మీరు వెళ్ళి మీ యాజకులను కనపరుచుకోండి అని చెప్పాడు. అప్పుడు ఈ 10 మంది బయలుదేరి వెళ్ళిపోయారు.
వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళుతూ 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 మార్గంలో వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా గొప్ప శబ్దం, భయంకరమైన గొప్ప శబ్దం ఎప్పుడైతే వచ్చిందో, ఆ శబ్దాన్ని వీళ్ళు విన్న ప్రతి వాడు కూడా ఏమయ్యాడంట? స్వస్థత పరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప శబ్దముతో వీళ్ళు స్వస్థత పరచబడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, బాగుపడిన వాడు ఏం చేయాలి? కొంచెం తొందరగా చెప్పాలి. బాగుపడిన వాడు ఏం చేయాలంట? దేవుని మహింపరచాలి. దేవుని మహింపరచాలి. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఆరోగ్యం బాగుంది, 2 చేతులు బాగున్నాయి, 2 కాళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, నాలుక బాగుంది, అన్నీ బాగున్నాయి. బాగున్నోడు ఏం చేయాలండి? దేవుని మహిమపరచాలి. దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో దేవుని మహింపరచాలి. ప్రభువును నీవు మహింపరచాలి. పాటల ద్వారా చప్పట్లు కొడుతూ, ఏంటండి, చప్పట్లు కొడుతూ ప్రభును సంతోషంగా స్తుతించాలి. సంతోషంగా నీవు ప్రభుని స్తుతించాలి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నీవు ప్రభుని మహింపరుస్తున్నావా? దేవుని నీవు మహింపరుస్తున్నావా? ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు? వాడి గురించి గొప్పగా చెప్తారు. మైక్ దొరికితే చాలు గొప్పగా చెప్పేస్తారు. ఇప్పుడు మందిరంలో మైక్ ఇచ్చామనుకోండి, చక్కగా పాట పాడేస్తారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఈ పాట మాత్రం బాగుపడతాడు కానీ వీడు ప్రవర్తన మాత్రం మార్చుకోడు అని ఎంతమంది మాట్లాడతారు. వారందరి గురించి ఆలోచన చేయవు. నువ్వు నా గురించి ఎంతమంది మాట్లాడుతున్నారనే ఆలోచన పొరపాటున నీకు రాదు. ఆలోచన చేయవు. మైకు దొరికింది మాట్లాడేసావు, మైకు దొరికింది పాట పాడేసావు, అంతే. కానీ తర్వాత పరిస్థితి ఏమిటి? నా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? మంచిగా మాట్లాడుకుంటున్నారా, చెడు గురించి మాట్లాడుకుంటున్నారా అనే ఆలోచన కొంతమందికి ఉండదు. కొందరు అక్కర్ల కోసం వస్తారు, అవసరతల కోసం వస్తారు. అక్కర అవసరతలు తీరిన తర్వాత నువ్వు ఎవడవో నాకు కూడా తెలియదు అనేస్తారు. అలా ఈ 10 మంది యేసు ప్రభుకు ఎదురొచ్చారు. యేసు ప్రభుకు ఎదురొచ్చినప్పుడు వారి బాధలను చెప్పుకున్నారు. యేసయ్య విన్నాడు. విని మీరు వెళ్ళి మీ వ్యాజకులను కనపరచుకోమన్నప్పుడు వీడు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశం తెరవబడి గొప్ప శబ్దము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ శబ్దమును విన్న వీళ్ళు ఏం చేశారంట? వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి మరలా దేవుని మహింపరచటానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విశ్వాసువైతే, దేవుని కుమారుడు కుమార్తెవైతే దైవ భయము కలిగి జాగ్రత్తగా దేవుని మందిరములో ప్రభువును మహింపరచాలి. ఇక్కడ సానుభూతి అవసరం లేదు, సొల్లు కబుర్లు మాట్లాడాల్సిన అవసరమే లేదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఈ వారమంతా, గత వారం మొదలుకొని, గత ఆదివారం కావచ్చు, శనివారం కావచ్చు, శనివారం మొదలుకొని ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం ఈ శనివారం వరకు దేవుడు నిన్ను కాపాడాడు, కృప చూపాడు, నడిపించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని పొడిగించాడు. తిరిగి వచ్చిన నీవు ప్రభుకు ఏం చేయాలంటండి? ఆయన నామాన్ని నీవు మహింపరచాలి. దేవుని మహింపరచకుండా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎవరై అంటే కృతజ్ఞత లేని వాళ్ళు. మీరు మందిరంలో అయితే ఉన్నారే కానీ మీలో కృతజ్ఞత లేదు అని చెప్తుంది. కృతజ్ఞత గలవాడు వస్తాడు, కూర్చుంటాడు, భయంతో భక్తితో దేవుని ఆరాధన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవ్వరు బిల్డప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా ప్రభు తెలియచేశాడు. 18వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 18వ అధ్యాయం 43వ వాక్యం మొదటి మాటను మనం చూద్దాం.
ఏం పొంది? వెంటనే ఇక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహింపరచుచు ఆయనను వెంబడించెను. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని మహింపరిచే విధానం నీకు ఉండాలి. మొదటిగా మనం దేవుని మహింపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కుష్ఠరోగుడు బాగా అయిన తర్వాత తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని మహింపరిచాడు. ఈ వాక్య భాగం ఎంతమందికి అర్థమైంది చెప్పండి? 18:43 వాక్యం ఎంతమందికి అర్థమైంది? కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడంట? కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రభువును వెంబడిస్తాడు. కళ్ళు ఉన్నవాడు వెంబడిస్తాడు. కళ్ళు లేనివాడు వెంబడిస్తాడు చెప్పండి. దేవుని ఎరిగి ఉండి కూడా తెలియదన్నట్టుగా నటించేది ఎవరు? అవివేకులు, గుడ్డితనం కలిగిన వాళ్ళు. 2 కళ్ళు ఉన్నా కూడా ప్రభువును వెంబడించని వాళ్ళు ఎవరంటే, ఆత్మీయంగా వారికి శారీరకంగా వారి మనోనేత్రాలు మోయబడ్డాయి అని అర్థం. వారు ఆత్మీయతలోకి రాలేదు అని అర్థం. అందుకని ప్రేమ బిడ్డలారా, స్వస్థతపరచబడిన నీవు, బాగుపడి నీవు ఒకటి మహింపరచాలి. రెండోది ఏంటంటే ప్రభును ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుని వెంబడించే మనసు ఉండాలి. సేవకుని వెంబడించే లక్షణాలు ఉండాలి. సేవకుడు ఏం చెప్తాడో వినాలి, గ్రహించాలి. కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక మాట చెప్పాం, మా వల్ల ఆడ కుదురుతుంది పాస్టర్ గారు అని వేస్తారు. సింపుల్గా నువ్వు తప్పించుకుంటావు, కానీ మేము తప్పించుకోలేం కదా. మీ దగ్గర, దేవుని దగ్గర ఎవరు తప్పించుకోలేరు కదా. శరీర సుఖ విలాసాల్లో పడిపోయి సుఖభోగాలకు అలవాటైపోయిన వాడు ఏం చేస్తాడంటే సింపుల్గా తప్పించుకుంటాడు. నేను చేయకపోతే ఏమైంది? 100 మంది ఉన్నారులే సంఘంలో, నేను చేయకపోతే ఏమైంది? 200 మంది ఉన్నారు, ఎవరొకళ్ళు చేస్తారులే. కొందరికి నీచమైన అలవాటు, చెడు బుద్ధి అన్నమాటది. వాడు చేయడు, ఇంకొకరిని కూడా చేయనివ్వకుండా చేస్తుంటాడు కొంతమంది. అది చండాలమైన బుద్ధి అంటారు. నీచమైనవండి, జీవితానికి దిగజారిపోయే వాళ్ళు లేకపోలేదు ఈ రోజున. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం సెలవిస్తుంది, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి ఏం చేశారంట? స్తోత్రములు చెల్లించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమపరిచిరి. నువ్వు ప్రభుని నమ్మావు, దేవుని మందిరానికి వస్తున్నావు. ఈ భక్తిని చూసిన ప్రజలందరూ ఏం చేయాలంట? ప్రభును స్తోత్రాలు చెల్లించాలి. కొందరి పరిస్థితులు మనం చూస్తుంటాం. ప్రైజ్ ది లార్డ్. కొందరిని చూసినప్పుడు ఆడి గురించి మాకేం చెప్తారులే అండి అంటారు, ఆమె గురించి మాకేం చెప్తారులే పాస్టర్ గారు, వాళ్ళ వ్యవహారాలు మాకు తెలిసిందే కదా, మీకైతే తెలీదు. మేము ఎందుకంటే 24 గంటలు వాళ్ళ పక్కన ఉండేవాళ్ళం, మేము అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, కలిసిమెలిసి జీవిస్తున్నాం, వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర మాకు చెప్పేది ఏముంది అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని ఈ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువును మహింపరిచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ప్రేమేంది బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ప్రభువును నువ్వు వెంబడిస్తున్నావా? మీరు చెప్పగలుగుతారా? నేను నా గుండెల మీద నేను చేపెట్టుకొని నేను ప్రభువును వెంబడిస్తున్నాను అని మీరు చెప్పగలుగుతారా? నేను ప్రభువుని వెంబడిస్తున్నానండి, ఇంకా ఎవరిని వెంబడించట్లేదు అనే ఆలోచన నీకుందా? నువ్వు ఇంకా ప్రభువును వెంబడించట్లేదంటే ఇంకా నీకు గుడ్డితనం పోలేదని అర్థం. నీలో గుడ్డితనం ఉంది. లోక సంబంధమైన విషయాల్లో ఇంకా నువ్వు గుడ్డితనం కలిగి బ్రతుకుతూ ఉన్నావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని 17వ అధ్యాయం 16వ వాక్యంలో మొదట మనం చూసాం, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి
ఆయనకు వచ్చారు, ఆయన సన్నిధికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. 2 విషయాలు ఏమిటి? ఒకటి, దేవుని మహిమపరచుచు ఆయనను, చెప్పండి, దేవుని మహిమపరిచేది ఎవరు? దేవుని వెంబడించేది ఎవరండి? మేలు పొందిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేలు పొందిన వాళ్ళైతే మీరు ఏం చేస్తారు? ప్రభును మహింపరుస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక గుడ్డివాడు మేలు పొందాడు, విశ్వాసము ద్వారా చూపును పొందాడు. 42వ వచనం చూడండి. యేసు 41 నుంచి చదవండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమీ చేయగోరుచున్నానని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నువ్వు ఇంకా బాగుపడట్లేదు, ఇంకా దరిద్రమైన స్థితిలో బ్రతుకుతున్నావు, చెడు అలవాట్ల నుండి బయటపడట్లేదు, లోకాస్తుల నుంచి బయటకు రావట్లేదు. ప్రభు నమ్మానని చెప్పుకుంటున్నావే కానీ నీ బ్రతుకు మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ పద్ధతులు మారలేదు, నీ నడివెడుకు మారలేదు. యేసయ్య చెప్తున్న మాట అండి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని ప్రభువారు చెప్తున్నాడు. అందుకని ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, ఆశించినది తాను పొందుకున్నాడు. మిమ్మల్ని ఏదైనా అన్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏంటయ్యా శనివారం రాలేదంటే, ఆడన్నా కుదరట్లేదన్నా, ఇంటికాడ పనులు చాలా ఉన్నాయన్నా అంటుంటారు. పని ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా? ఏంటండి ఆలోచన కలగట్లేదు కొంతమందికి. వాళ్ళు అనుకుంటుంటారు సర్వస్వం ఈ లోకమే, దేవునితో పని లేదు, ఏదో దేవుడు అంటారు. ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు రారు. ఆయన చెప్పేది ఏంది, ఆయన చెప్తే నా భక్తి చేసేది మేము, లేకపోతే చేయమా అన్నట్టుగా ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గమనించు, సంపాదించావు, బాగుంది, కుటుంబం ఆనందంగా నడిపించబడతా ఉంది, డబ్బు ఉంది, నలుగురు నిన్ను పొగట్టం మొదలుపెట్టారు, సర్వసంపదలు నీకున్నాయి, ఎండి బంగారు నగలు, ఇల్లు, కారు, బైకు, సమస్తం నీకుంది, అన్నీ ఉన్నాయి. నలుగురిని చుట్టూ చేరుతారు, నేను పొగట్టం మొదలు పెడతారు. పొగట్టం మొదలు పెట్టినప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీ దగ్గర ఉన్న సొమ్మును ఎంతైనా ఖర్చు పెడతావు, ఎంతైనా పెట్టడానికి ఇష్టపడతావు. ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిసైపోయి, ప్యాకాటకు, తాగుడుకు బానిసైపోయి ఉన్నదంతా కాజేస్తావు. ఆ తర్వాత నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా నేను పొగిడిన వాళ్ళు నీతో ఉంటారా? చెడు మార్గంలో నడిపించిన వాళ్ళు నీతో ఉంటారా? ఎవరు కూడా నీ దగ్గరికి రారు. అందుకని నీ జీవితం నాశనం కాక మునుపే, నీ కుటుంబం శాపములోకి వెళ్ళక మునుపే, నీ జీవితాన్ని నాశనం చేసుకోక ముందే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నీవుగా నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకోక ముందే జాగ్రత్త పడాలి, మెలకు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని గుడ్డివాడు ఏం చేశాడంటే, ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేనేమి చేయగోరుతున్నావురా బాబు అంటే, ఆయన వెంటనే చెప్పాడు, అయ్యా నాకు చూపును దయచేయమని కోరుచున్నాను అన్నప్పుడు, నీ విశ్వాసమే నిన్ను బాగుచేను, నీ చెడు అలవాట్లే నిన్ను నాశనము. చెప్పండి, అది చెప్పరు. ఏం చేస్తాయంట? నీ చెడు అలవాట్లే నిన్ను నాశనం చేస్తాయి. ఎవరి చెప్పుడు మాటలు వింటావో వారి మాటల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. అలా నాశనం చేసుకోకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెలకు కలిగి జాగ్రత్త పడి ప్రభు సన్నిధిలో ఆయన వెంబడించేవంటి మనసు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మొదట ఏం చెప్పాను నేను? ప్రభువును మహింపరచాలి. రెండోది మనం ఆయన్ని వెంబడించేవంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మరొక మాట,
మరొక మాట దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 17వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమి రాయబడి ఉందో దయచేసి మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది మనకు 16వ అధ్యాయంలో. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఒకటి మనం దేవుని మహింపరచాలి. రెండోది చెప్పండి, రెండోది ఏం చేయాలంట? ప్రభును వెంబడించాలి. మూడోది ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మొదటిగా మనం గమనించినట్లయితే మహిమపరచాలి, ప్రభువును మహింపరచాలి. రెండోది వెంబడించాలి. మూడోది ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించేది ఎవరు? కష్టంలో నుండి బయటపడ్డాడు, అపాయం నుండి బయటకు వచ్చినాడు, మరణకరమైన స్థితిలో నుంచి బయటపడ్డాడు. ఏంటండి, ఏం చేయాలో అర్థం కాక మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి, లేక అప్పుల సమస్యలో మునిగిపోయి మరణపు అంచుకు వెళ్ళినటువంటి వాడు, అలాంటి వ్యక్తి ప్రభును ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడు అతన్ని బ్రతికించినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అతన్ని స్వస్థపరిచినప్పుడు. అలాంటి వ్యక్తి ప్రభువా ఇదిగో ఈ అపాయము నుండి నన్ను నీవు కాపాడినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, పరిసేయుడొకడు, శాస్త్రులొకడు. వీళ్ళిద్దరు ప్రార్థన చేశారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారండి. వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఒక ఆయనేమో అన్నీ చదివాడు. ఏంటండి చెప్పండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డలు, తెల్లపాయలు, వంకాయలు, టమాటకాయలు ఇవన్నీ చదివాడు. ఆడికి అది ఇచ్చాను, ఈడికి ఇది ఇచ్చాను, మొత్తం చదివి ప్రభువా ఇదిగో ఇవన్నీ నేను నీకు ఇచ్చాను అని ఒక ఆయన చెప్పాడు. సుంకరవలి కాకుండా నేను చెప్పండి ఏమన్నాడండి ప్రభు సన్నిధిలో? పక్క వ్యక్తిని చూపించి ప్రార్థన చేశాడు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడంటే, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు నేను యోగ్యుని కాదని ఒక్క మాటలో తేల్చేశాడు. నీతివంతుడు ఏం చేస్తాడంటే అపాయము చుట చూసి తప్పించుకుంటాడు. జ్ఞానం గల్లోడు వాక్యానుసారంగా నడిపించబడతాడు. జ్ఞానం లేనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ ఈ 16వ వచనములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒకడు తిరిగి వచ్చి ఏం చేశాడంట? ప్రభువును కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మహింపరచాలి, రెండోది వెంబడించాలి, మూడోది ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రభు చేసిన మేలుకు మనం ఆయన తప్పనిసరి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ 10 మంది వచ్చారు కదండి, 10 మంది ప్రభు దగ్గరికి వచ్చారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా. మిగతా 9 మంది ఎటు వెళ్ళిపోయారు? ఈ 9 మంది ఎవరు? కృతజ్ఞత కలిగిన వాళ్ళ, కృతజ్ఞత లేని వాళ్ళ? ప్రభును వెంబడించడానికి వచ్చింది ఎవరు? ఒక్కడు మాత్రమే ప్రభును వెంబడించడానికి వచ్చాడు. ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభును వెంబడించటం మొదలుపెట్టాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో నీవు మేలును అనుభవించిన నీవు మరి ఆయన్ను ఏం చేస్తున్నావు? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో అనేక విషయాలు చక్కగా తెలియచేయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనములో ఒక చిన్న మాట మనకు కనిపిస్తుంది. 33వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఎవరితో చెప్పాను?
ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదువుబడినటువంటి విషయంలో దేవుని దగ్గరికి వచ్చి తనకున్న సంగతులను చెప్పటానికి ఎలా వచ్చిందంటండి ఆమె? ఎలా వచ్చింది? కొంతమంది అంటారు, నాకేం భయం పాస్టర్ గారితో, నాకేం భయం, నీకెందుకు ఉంటుందండి? కొవ్వు పట్టినోడికి భయం ఉంటుందా? గర్విష్ఠుడికి భయం ఉండదు, అహంకారికి భయం ఉండదు, సేవకుడు అనేది లెక్క ఉండదు. ప్రైజ్ ది లార్డ్. వాడి పతనానికి వాడే కారకుడిగా మార్చబడతాడంట. నాకేం భయం అండి, చూడు పాస్టర్ గారిని చూడగా నాకేం భయం అనే మాటలు మాట్లాడుతుంటారు. నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే నీకు పతనానికి సమీపంలో ఉన్నావని అర్థం, అపాయపు అంచుల్లో ఉన్నావని అర్థం, ఇంకా నువ్వు మూర్ఖత్వంలోనూ గుడ్డితనంలో ఉన్నావని అర్థం. దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఈమె దేవుని సన్నిధికి ఎలా వచ్చిందండి? దేవుని ఎదుట ఈమె సాగిలపడి ఏం చేసిందంట? తన బాధనంతా కూడా ఆయనతో చెప్పుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహింపరిచావు బాగుంది, దేవుని వెంబడిస్తున్నావు బాగుంది, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నావు, కానీ దేవుని భయం నీకుందా? దేవుని భయం నీకు ఉందా చెప్పండి? ప్రతి వాడికి దేవుని భయం అనేది చాలా అవసరం అండి. దేవుని భయం అవసరం. ఒకవేళ నువ్వు అనొచ్చు, పాస్టర్ గారిని చూడగా నాకేమైనా భయమా ఏంటి, ఆయన పెద్ద ఈరుడా అనొచ్చు. నీకంటే నేను రెండంతలు ఆ ఆకులు చదివినోడే, నేనేం తక్కువని కాదు అనొచ్చు కదా. అనలేనా? అనొచ్చా? అనకూడదా? మొదట నేను ఆలోచన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కొందరు మాట్లాడే మాటలకి సేవ చేయలేము, సమాజంలో తలెత్తి తిరగలేము. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు చూసి ఈ మూర్ఖులతో నాకెందుకని సమాజ మందిరంలో సన్నగోగులు ఆయనే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి దరిద్రతో మాకెందుకని యేసు ప్రభు వారే పక్కకు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని ద్వారా స్వస్థత పొందాలి. ఏంటండి? దేవుని ద్వారా స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలంట? నీవు ఒకటి దేవుని, రెండోది వెంబడించాలి, మూడోది కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, నాలుగోది దేవుని ఎదుట నీవు సాగిలపడాలి. ఎలా సాగిలపడాలండి? భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడాలి. ప్రైజ్ ది లార్డ్. భయభక్తులు గలవాడు ఏం చేస్తాడంటే రాగానే మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, శనివారం మొదలుకొని శనివారం వరకు నన్ను, నా కుటుంబాన్ని కాపాడేవు ప్రభువా. ఈరోజు మా సేవకుని నోటి నుండి వచ్చు ప్రతి మాట నా జీవితానికి, నా కుటుంబానికి, నా ఉద్యోగానికి, నా వ్యాపారానికి, నా పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళు, కుమారులు, కుమార్తెలందరికీ ఈ వాక్యము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని ఎప్పుడైనా మీ నోట ప్రార్థన చేశారండి? చేశారా? సెల్ఫోన్ వచ్చిందంటే పరిగెత్తటమే. ఏంటండి? అంతకుముందు ఆదివారం ఒకడు లేచి బయటికి వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి వచ్చారు, ఫోన్ మాట్లాడతా, ఆడికి వచ్చాను చింపుతా నేను అంటున్నారు. ఏం చింపుతారో తెలియదు. నోరా లేకపోతే ఏంటిది అది? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మార్కు సువార్తలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ఆయన ఎదుట సాగిలపడి తన సంగతులంతయు ఆయనతో చెప్పుకొనేను. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వచ్చిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఎలా పంపిస్తాడంట? సమాధానంగా పంపిస్తాడు. భయముతో భక్తితో ఉన్నవాడిని, దేవుని మందిరానికి వచ్చిన వాడిని, వాక్యాన్ని విన్న ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీకున్న బాధలన్నిటిని నేను తీసివేశాను, ఇదిగో సమాధానం ఇంటికి వెళ్ళమంటాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు, నీకు సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఆత్మీయంగా ఉన్నావా అంటే లేదు, కనపడట్లేదు. కారణం ఏంటి? దేవుని మాటను వింటే కదా, వాక్యాన్ని వింటే కదా, వాక్యానుసారంగా నడిపించబడితే కదా నీకు సమాధానం కలిగేది. ఏంటండి, ఇప్పుడు కొంతమంది రోగం వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తారండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎంత పొడుగు రాస్తాడు, మొత్తం రాసిన తర్వాత మెడికల్ షాపులకు వెళ్ళి ట్యాబ్లెట్లు మొత్తం తెచ్చుకుంటారు. తెచ్చి మూట కట్టి పక్కన పెట్టేస్తారు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే విట్టు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోరు. వాడకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళయ్యా అన్నీ వాడాను కానీ నాకు ఏమి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. భర్తకి డబ్బులు ఎక్కువ కొనిచ్చాడా, లేకపోతే భార్యకి డబ్బులు ఎక్కువ టాబ్లెట్లు కొనిచ్చారా? ప్రైజ్ ది లార్డ్. కొందరు చూడండి వేసుకున్నట్టుగా నటిస్తారు, వాటిని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. పాడు బుద్ధి అంటారు దాన్ని. బాగుపడే స్థితి వాళ్ళకి లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఫస్ట్ నుంచి చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది వెరిగి భయపడి ఆయన ఎదుట సాగిలపడి, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది ఆమెకి చెప్పండి? ఏం జరిగిందంట? గుంపుగా ఉన్నారండి జనాలు. ఆమె బాధపడుతుంది, వ్యాధితో బాధపడుతుంది. డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళింది, ఎవరు బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభుని గురించి వినింది. ఆయన దగ్గరికి వెళ్తే నాకు బాగవుతుందనే ఆలోచనతో ప్రభు దగ్గరికి వచ్చింది. చుట్టూ జనసమూహం ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చింది, ముట్టాలనుకుంది, కుదరలేదు. అందుకని వెనకమాలు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను ఎవరో ముట్టారు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరు ముట్టారు అనగానే ఏమో గుండెలు జారిపోయాయి, భయపడిపోయింది. యేసు ప్రభు వారు అడుగుతున్నారు, నేను ముట్టింది ఆయనకు తెలిసిపోయిందంటే నేను ఎవరో ఆయనకు ఇంకా బాగా తెలుసు. నేను ముట్టింది ఆయనకు తెలిసిందంటే అసలు నేను ఎవరి పోలికలో ఉన్నాననే సంగతి ఆయనకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. అందుకని వెంటనే ఆమె ఏం చేసిందంటే, వెంటనే భయపడుతూ వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ప్రభువా, నేనేనయ్యా నిన్ను ముట్టింది అని. నీ తప్పును నువ్వు ఒప్పుకునేంత వరకు నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ పొరపాటును ఒప్పుకునేంత వరకు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ద్వారా స్వస్థత పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆయన్ను భయపరచాలి, వెంబడించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈమె ఏం చెప్పిందంటండి, చెప్పండి ఏం చెప్పింది? నన్ను ముట్టింది ఎవరని యేసయ్య అడిగాడు కదా. వెంటనే ఈమె ఏం చెప్పింది? అర్థమైందా మీకు? అక్కడ ఏమని రాస్తుంది? తన సంగతులంతయు ఆయనతో చెప్పాను. ఆదివారం ఏం చెప్పిస్తాం మనం లేపి మరి తెలుగులో చెప్పరేం గట్టిగా, తెలుగు అర్థం కదా. చెప్పండి, ఈమె ఏం చెప్పిందంటే యేసయ్యకి సాక్ష్యం చెప్పటం మొదలుపెట్టింది. ప్రభువా, నేనేనయ్యా బాగుపడింది, నన్ను స్వస్థపరిచావని. ఈమె వెంటనే లేచి యేసయ్య ఎదుట ఏం చెప్పిందంట? సాక్ష్యం చెప్పటం మొదలుపెట్టింది. 1వ అధ్యాయం 44వ వాక్యం చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వాక్యం.
ఏం చెప్పాడండి? చెప్పండి, ఏం చెప్తున్నాడు? కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును వ్యాజుని కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని. ఎవరికి చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రెండు మాటలు మనకు కనిపిస్తాయి, రెండు మాటలు కనిపిస్తాయి. యేసు ఏం చెప్పాడండి? నీవు వెళ్ళి వారికి సాక్షిగా సాక్షార్థమై వారి ఎదుట నువ్వు కనపరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బస్సు ఎక్కినాడు ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటాడు. మేలు పొందిన వాడు ఊరుకుంటాడండి? చెప్పండి, ఊరుకుంటాడా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు భార్య అయింది, భార్య అయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఆమె అక్కర్లను తీరుస్తావా లేదా? ఏం కావాలంటే అది కొనిస్తావా లేదా? కొనిస్తారా లేదా? మాకు భార్య లేదులే, మేము కొనిచ్చేది లేదు అన్నట్టుగా ఉన్నారు ఏంది మరి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో ఇక్కడ రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి, రెండు మాటలు కనిపిస్తున్నాయి. ఏంటి? మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు పొందిన మేలును బట్టి, నీవు పొందిన ఆశీర్వాదమును బట్టి, నీ నోటు నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి దేవుని మందిరంలో నువ్వేం అర్పించాలంట? చెప్పండి, ఏం అర్పించమన్నాడు ఆయన? మోసే నియమించినట్టుగా నీవు దేవుని మందిరంలో కానుకను దేవునికి నీవు సమర్పించాలి. యేసు ప్రభు వారు మన కొరకు తన క్రయధనమును చెల్లించాడు. ఏంటిది? తన ప్రాణమును అర్పించాడు. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నేను ప్రాణం త్యాగం చేయమని చెప్పలేదే. నీకు చేసిన మేలుకు నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ యేసే అంటాడు, నువ్వు బాగుపడ్డావు కనుక, స్వస్థపరచబడ్డావు కాబట్టి, ప్రజలందరూ చూస్తారు కాబట్టి, నిన్ను అనేక మంది అడుగుతారు, గుర్తిస్తారు, నువ్వు ఎలా బాగుపడ్డావు అని చెప్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సాక్షిగా జీవించమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈమె ఏం చేసిందండి? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంట? వణుకుతూ భయంతో ప్రభు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ప్రభువా, నిన్ను ముట్టింది నేనే, నా రోగం బాగైపోయింది ప్రభు అని దేవునికి సాక్ష్యం చెప్పింది. దేవుడు అంటాడు, ఇంక మీదట కృతజ్ఞత కలిగి సమాధానం కలిగి మంచిగా జీవించమంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ ఆరో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా ప్రభు వారు చెప్పారు, మోసే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. ఎక్కడికి పంపించాడు? వెళ్ళు, ప్రజల మధ్యలోకి వెళ్ళు, జాగ్రత్త పడు, నువ్వు పొందిన మేలులకు నువ్వు క్రయధనం తప్పనిసరిగా చెల్లించుకోమంటాడు. ఇప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మనం ఆపదలో ఉన్నాం, కొంత అక్కర ఉంది, వాళ్ళు మనల్ని గుర్తించి సహకరించి సహాయం చేశారు, నీ పని సంపూర్ణంగా అయిపోయింది, మరలా నీకు ఆర్థిక సహాయం అందింది. అవి తీసుకొని సహాయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమంటారు మీరు? చెప్పండి, ఏమంటారండి? నన్ను సహకరించినందుకు, నా బాధలను గుర్తించినందుకు, నా అక్కర తీర్చినందుకు, అన్న నీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను, ఏదో ఒక రకంగా మీ రుణాన్ని తీర్చుకుంటాం, నాకు సహాయం చేసినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్తారు. మరి ప్రభు నిన్ను సృష్టించి ఈ భూమి మీద జీవాన్ని ఇచ్చి స్వస్థతపరిచి సమాధానం కలుగు చేసి సమస్తమును నీకు అనుగ్రహించిన దేవునికి నీవు ఏం చేస్తున్నావు? ఏంటండి? కృతజ్ఞతలు చెప్తున్నావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో అనేక మాటలు చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ద్వారా స్వస్థత పొందాలి. నీవు చేసే మనవి ఏంటి? పరిశుద్ధ గ్రంథ లేఖనం చక్కగా రాయబడి ఉంది. నీవు చేయవలసినవి ఏవి? ఏంటండి? దేవుని ద్వారా స్వస్థత పొందాలి అంటే నీవు చేయవలసినవి ఏమిటి? 6 విషయాలు చెప్పాను. మొదటిగా ఏం చెప్పాను? దేవుని మహింపరచాలి. రెండోది
వెంబడించాలి. మూడోది కృతజ్ఞత కలిగి ఉండాలి. నాలుగోది దేవుని ఎదుట సాగిలపడాలి. ఐదోది సాక్ష్యాన్ని చెప్పుకోవాలి. ఆరోది కానుకలను సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. అది వచ్చింది ఇది వచ్చిందని సమస్యల మధ్యలోనే పడుతున్నారు కానీ బయటికి రావట్లా. మాకేట తెలుస్తుంది అంటే తెలుస్తాయి. తెలియకుండా ఎట్లా ఉంటుందండి? స్కూల్లో ఉన్న టీచర్కి పిల్లలు ఎంతమంది హాజరయ్యాడా వేస్తాడా లేదా? ప్రజెంట్ అయ్యకపోతే క్లాసులో ఎవరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా స్తోత్రం. మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు. మాట్లాడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించండి. కృపగలిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. నేను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలి దేవా. నిన్ను వెంబడించే వారంగా ఉండాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. నైనా నీకు స్తోత్రాలు. నీ ఎదుట మేము సాగిలపడే వారంగా ఉండాలి. సాక్ష్యాన్ని నీతో పంచుకునే వారంగా ఉండాలి. నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగా నీకు కానుకలు చెల్లించు వారముగా ఉండాలి అడిగారు. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో మీ సాక్షిగా వారి బలపరిచి లేవనెత్తి వాక్యానుసారంగా మీరు నడిపించమని పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నీ రాకడ పర్యంతం వరకు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నిత్య మహిమలు చేరేంత వరకు వాక్యానుసారంగా నడిపించబడుతూ దైవ భయము కలిగి మీ సన్నిధిలో జీవించే కృప, అభిషేకం, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.